పెద్దపల్లి జిల్లా ధర్మారంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 59వ జన్మదిన వేడుకల్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అడ్లూరి చిత్రపటం ఎదుట కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రక్తదానాన్ని నిర్వహించి మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని కొనియాడారు. గతంలో జెడ్పీ చైర్మన్ గా, ప్రస్తుతం మంత్రిగా ధర్మారం మండల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఎలాంటి ఆపద ఉన్నా నేనున్నానంటూ సాయం చేస్తూ పేద ప్రజల మనసులో గొప్ప స్థానం పొందారని అన్నారు. రానున్న కాలంలో దేవుడి దయతో పేద ప్రజలకు మరింత సాయం చేసే శక్తి ఆయనకు ఇవ్వాలని ప్రార్థించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేబినెట్ మినిస్టర్గా ఎదిగిన తను ఈ ధర్మపురి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈరోజు వారి జన్మదినం కాబట్టి మా కార్యకర్తలందరికీ పండగ దినం. వారు 20 సంవత్సరాల నుండి గెలిచినా ఓడినా ఇక్కడే ప్రజాసేవలో వండుకుంటూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మా అందరి ఆరాధ్య దైవం, అందరం ముద్దుగా పిలుచుకునే మా లచ్చన్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని, అలాగే ఆ ఆశీర్వాదాలు ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. నా దైవ సామాన్యులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారి జన్మదిన సందర్భంగా ధర్మారం చౌరస్తాలో కేక్ కటింగ్ చేసుకుని స్థానిక సంజయ్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేసి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 50 మందికి రక్తదానం చేయడం జరిగింది. అలాగే లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఎప్పుడు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నగారు సంతోషంగా ఉండి మరి ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.